హాయ్ అమ్మా, అందరు బాగున్నారు? మేము బాగున్నాం. ఈరోజు నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ వచ్చాను. అంటే ఇప్పుడు పూజలు అయ్యి కదా, ఇక అందుకని లేట్ అయింది. సరే అట్లా ఉంటే కుదరదని దివ్య వంట చేసుకుంటుంటే నీ వంట నేను చేసి పెడతానమ్మా అన్నీ తెచ్చుకోనన్నది. తెచ్చుకున్నది వంకాయ ఆలుగడ్డ కూర వండుతున్నా. ఎందుకంటే నేను తినట్లేదు కదా, ఎందుకు అంటే అలా చాలా రోజులు అయిపోతుందన్నమాట. కార్తీక మాసం అవన్నీ వస్తున్నాయి. అందుకని దివ్యకి ఆలుగడ్డ వంకాయ కూర వండుతున్నాను. అమ్మాయి తెచ్చుకుని సరే నీ వంట నేను చేసి పెడతాను కూరలు అయ్యి అసలు వీడియో తీయట్లేదని ఇప్పుడు దివ్యకి ఆలుగడ్డ వంకాయ కూర మామూలుగా ఏం మసాలాలు లేకుండా మామూలుగా వండుతున్నా. మీకు మీ ముందుకు రావాలని ఈరోజైతే ఆలుగడ్డ వంకాయ మామూలుగానే వండేస్తున్నా. మసాలాలు ఏం లేకుండా ఉట్టిగా వండుతున్నా. మీకు చాలా రోజులు ఎందుకు కనిపించి తీయాలి, మీకు కనిపించాలని వస్తాయన్నమాట. చూడండమ్మా, చూసారమ్మా వంకాయలు ఇగో ఈ పావుకుల్లో ఉంటాయి వంకాయలు. వంకాయలు ఆలుగడ్డ 2 ఉల్లిపాయలు తీసుకున్నా. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించాను. వీటిని కట్ చేసుకుని మీతో మాట్లాడుతూ 2 ఉల్లిగడ్డలమ్మ. ఇన్ని రోజుల నుంచి నేను మీ ముందుకు రాలేదు. మీరు ఎట్లా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఏం చేస్తున్నారమ్మా? ఇదిగో మేమైతే పెద్దగా తీయంలే, మీరు కొంచెం కొంచెమే షార్ట్ వీడియోలాగే కొంచెం పెడతాం. మళ్ళీ అందరూ ఇలా కట్ చేసుకోండి. ఉల్లిగడ్డలు అన్నీ అప్పటికప్పుడు కట్ చేసుకుని ఇలాగ గబగబా వేసేసుకుంటే ఒక పని అయిపోతుంది అన్నమాట. అంటే నాకు ఇలా అలవాటు లేని వాళ్ళు కట్ చేసి పెట్టుకుంటే అయిపోతుంది. నాకు ఏ కూరైనా ఇలా నిలువుగా కట్ చేయటం అలవాటు. పచ్చిమిర్చి ఇలా కట్ చేస్తాను. అంటే వాళ్ళకి వండేటప్పుడు కూడా వాళ్ళకైనా కానీ ఇలా వండేస్తే అయిపోతుంది. ఇలా వేస్తా చూసాము. ఉల్లిపాయలు వేసుకున్నా. ఉల్లిపాయలు వేసినాక కరివేపాకు వేసుకున్నాం. కరివేపాకు వేసుకుంటే మనకి ఇష్టం కదా, కరివేపాకు వేసుకున్నాం. ఇది ఉల్లిపాయలు బాగా మగ్గాలమ్మా. మంచిగా మగ్గిదోడికి మనం లైట్ ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గిద్ది. కొద్దిగా ఉప్పు పసుపు వేసామనుకో మంచిగా మగ్గిద్ది. లైట్గా మగ్గినాక మనం ఆలుగడ్డ వంకాయ వేసుకున్నాం. చూసారమ్మా, ఇప్పుడు మనం కొద్దిగా పసుపు వేసుకున్నాం. కొద్దిగా పసుపు వేసి ఉప్పు కూడా వేసుకున్నాం. ఉప్పు కూడా వేసుకున్నాం. ఉండగా ఇప్పుడు మనం ఆలుగడ్డలు వేసేద్దాం. చూసారమ్మా, ఆలుగడ్డలు వేసేస్తాను. చూసారమ్మా, ఆలుగడ్డ వేసాం కదా, చదివిపోతుంది. ఇప్పుడు మనం ఇది మగ్గుతా ఉన్నాం కానీ మనం వంకాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాం. ఇది మగ్గుతా ఉన్నాగా వంకాయలు వేసుకున్నామా. అది దాంతోపాటు ఇవి కూడా మగ్గితే వంకాయలు ఎందుకంటే లాస్ట్ వేసుకోవాలి, పూర్తిని మగ్గిపోతాయి. అందులో లేత మొగ్గలో ఉన్నాయి ఈ వంకాయలు, పూర్తిని మగ్గిపోతాయి అన్నమాట. అందుకే నేను వచ్చేసారా అసలు ఎట్లా ఉన్నాయి లేతగా. అసలు ఈ కూర వండుకొని తింటే ఉంటుంది, ఇక్కడ ఉంటుంది అన్నమాట. చాలా బాగుంటుంది అసలు. వంకాయ చింతకాయ పులుసేసి వంకాయ పులుసు పెడతా ఒకరోజు. ఇది కలిపి వండుతున్నాను కదా, అదేమో పులుసు పెడతా. వంకాయలు చింతకాయలు వేసి పులుసు పెడితే మస్తు ఉంటుంది అసలు. చాలా బాగుంటాయి అసలు. మీకు చాలా వంటలు ఎప్పుడు చేసుకునే కానీ చూపిద్దామన్నా కానీ నేను తినట్లేదు కదా, ఉపవాసాలు ఇప్పుడు అన్నీ కదా అని అట్లా ఇచ్చేసేసాను అనమాట. పెడతారమ్మా, అందరికి చూడండి. నేను తిందామా, నేను తినకపోయినా దివ్య కోసం చేసి పెడతా. దివ్య కూర వండుకోవద్దు, నేను చేస్తాను దివ్య నువ్వు వండుకోవు, అట్లాగట్లా వీడియో లేట్ అయిపోతున్నాయి అన్న. దివ్య కూర అని చేసుకుంటే దివ్య కూర అని పెట్టేస్తా. ఎలాగా చేసుకుంటారు, అదే నేను చేసి పెడతాను. అలా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మగ్గుతూ ఉన్నాగా చక్కగా మగ్గుతూ ఉంటుంది. ఉప్పేసాం కదా, మగ్గుతూ ఉంటుంది. కొంచెం మగ్గినాక కారం వేద్దాం. ఇలా కొత్తిమీర పడుకుని దాంతో పడుతుంది. కొత్తిమీర వేసుకోమ్మా, మీకు సరిపడినంత వేసుకోండి. కారం నేనైతే కొంచెం ఎక్కువ వేస్తున్నా.
గుడ్లో ఇంకొకటి నాకు అది కూర తీసుకోదు అందుకని కొంచెం కారం ఎక్కువ వేసాను. అంటే ఆలుగడ్డ కొంచెం తీసుకుంటాం కదా, కొంచెం కారం కారంగా ఉంటేనే బాగుంటుంది అన్నమాట కూర. దీంట్లో కొంచెం మనకు మగ్గింది కదా, కొంచెం ఒక 2 నిమిషాలు లైవ్గా తిప్పేసి కొంచెం వాటర్ పోసి ముక్క మునిగేటట్టు మీకు తీసా. అప్పుడు ఒక 5 సిమ్లో పెడితే మంచి సిమ్లో పెడితే అయిపోతుంది. ఇప్పుడు మనం వాటర్ వేస్తున్నాం. వంకాయ ముక్కలు ఊరికే ఆలుగడ్డ కూడా ఊడిపోతుంది ఊరికే తొందరగా. ఇది ఏదో గంటలు ఉడికే కూర ఏం కాదు, తొందరగానే అవుతుంది. ఇంటి ముందు మనం కొత్తిమీర వేసేసుకొని దింపేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం హై ఫ్లేమ్లో ఉంచుకుని కొంచెం వాటర్ దగ్గరికి అవుతుంది అనుకో సిమ్లో పెట్టుకుంటే మంచిగా టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది. ఒక 10 నిమిషాలు పెట్టింది అంటే సిమ్లో పెట్టేసాను నేను, ఐలో పెట్టి సిమ్లో పెట్టాను. చూసారా మంచిగా ఉడిపోయింది, దగ్గరికి అయిపోయింది మంచిగా. లెంత్ ఎక్కువ అవుతుందని నేను మళ్ళీ చూపిలేదు, ఇందాక ఐలో పెట్టి సిమ్లో పెట్టేసాను. ఇప్పుడు మనం కొత్తిమీర వేసేసుకుని దింపేసుకుంటాం. సింపుల్గా మసాలా ఏం లేకుండా కూడా ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది. మసాలాలు వేసుకున్నా కూడా బాగుంటుంది. ఎక్కువ ఇష్టపడకపోయినప్పుడు ఇలా వండుకుంటే వంకాయ ఆలుగడ్డ బాగుంటుంది. చపాతీలోకి, పొరాటాలోకి, దేంట్లోకైనా బాగుంటుంది. చాలా చాలా బాగుంది. చూసారమ్మా ఆలుగడ్డ వంకాయ, ఓకేనా. నేను ఆలుగడ్డ వంకాయ చూసారా సగం తీసుకున్నా. ఇది చక్కగా చపాతీలోకి, మన వైట్ రైస్లోకి, దేంట్లోకైనా బాగుంటుంది. సూపర్ ఉంటుంది అన్నమాట. నేను చేసినట్టునే సింపుల్గా మీరు కూడా చేసుకోండి, తొందరగా అయిపోతుంది, ఓకేనా. మీరు మరో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మేము ముందుకు వస్తారు. లక్ష్మీ కనిజం, మీ లక్ష్మి. బాయ్ అమ్మ.